గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిషా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సివిల్ సప్లై శాఖలో 1100 కోట్ల కుంభకోణం, హౌస్ కమిటీ వేయాలని కేటీఆర్ డిమాండ్. 35 లక్షల టన్నుల్లో 35 కిలోలు ఎత్తలేదు, ధాన్యం కొనుగోలులో 4గురికే లబ్ధి జరిగిందన్న బీఆర్ఎస్. బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు లేకుండానే పద్దులు ఆమోదం, ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ. కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు, బడ్జెట్లో వ్యవసాయానికి అన్యాయం చేశారన్న పల్లా రాజేశ్వరరెడ్డి. ఇవాళ ఆటో కార్మికుల చెలో అసెంబ్లీ, ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. దేవభూమి కేరళలో కొండచర్యల భీభత్సం, 133 మంది మృతి, 600 మంది కూలీలు గల్లంతు. శ్రీశైలానికి అంతకంతకు పెరుగుతున్న వరద, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలమయం. గతంలో A to Z కుంభకోణాలు చేసిందన్న ఆరోపణలు ఆస్తం పార్టీపై ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో లేదో రేవంత్ సర్కార్పై స్కామ్ల ఆరోపణలు మొదలయ్యాయి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం కొనుగోలు టెండర్లలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఆరోపించింది. సభలో గులాబీ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభా సంఘం వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపిస్తామన్నా ప్రభుత్వం తిరస్కరించడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలు కుంభకోణంపై మంగళవారం అసెంబ్లీ అట్టుడికింది. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిని బయట పెట్టాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది. 1100 కోట్ల గోల్మాల్ నిగ్గు తేల్చాలని నిలదీసింది. ఈ వ్యవహారంలో సభా సంఘం వేయాలని డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను స్పీకర్ ముందు ఉంచాలని పట్టుబట్టింది. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను సర్కార్ తిరస్కరించింది. సభా సంఘం వేయబోమని ప్రకటించింది. దీంతో సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభా సంఘం వేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతకు పరిగణలోకి తీసుకోకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల్లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. దీంతో సభలో కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. 1100 కోట్ల అవినీతిపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, సభా సంఘం వేస్తే నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పారు. ఆయన స్పందించకపోవడంతో కేటీఆర్ ప్రభుత్వ తీరును నిరసించారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం 19 పద్దులకు సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. శాసనసభలో సివిల్ సప్లై శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. 1100 కోట్ల కుంభకోణం చిన్నదేమీ కాదన్నారు. మంత్రికి తెలియకుండానే ఈ ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ స్కామ్ పై తప్పకుండా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. బయట 35-42 రూపాయలకు దొరుకుతున్న సన్న బియ్యాన్ని మీరు టెండర్ పెట్టి 57కు కొనాల్సిన అవసరం ఏమిటి? ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగితే దానికి సమాధానం ఇవ్వలేదని అన్నారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో పారదర్శకంగా టెండర్ పిలిచామని చెప్పారని, అయితే టెండర్ వేసిన ఆ 4గురు ఎవరు? వాళ్ళు బియ్యం ఎందుకు సేకరించడం లేదు? డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేస్తున్నారో తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. అందుకే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అధికారం ఉంది కదా అని బుల్డేజ్ చేస్తామనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేదు కనుక సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, బయట 42 రూపాయలకు 35 రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి 57 రూపాయలు కొనవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగారు. మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు. మిల్లర్లకి మీరు 4 ఎవరైతే టెండర్ పిలిచినాము, ట్రాన్స్పరెంట్ గా పిలిచామని మంత్రి గారు చెప్పారో మేము ఏమడిగాం అధ్యక్ష? ఆ 4 ఎవరు? ఆ 4 బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు? డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కామ్.
నేను మంత్రి గారిని అనట్లేదు, ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. 1100 కోట్ల కుంభకోణం ఇది. ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం కొనుగోలు టెండర్లలో గోల్మాల్ జరిగిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన పద్దుల చర్చలో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సభాసంఘం వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టెండర్లలో క్వింటాలకు 2007 రూపాయలు కోట్ చేస్తే మిల్లర్ల నుంచి 2223 రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఆధారంగా 220 రూపాయల చొప్పున వసూలు చేసిన మొత్తం 750 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా కరోనా సమయంలోనూ 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. అయితే మిల్లులో పేరుకుపోతున్న నిల్వలను ఖాళీ చేస్తే కొత్త నిల్వలు పెట్టొచ్చన్న ఉద్దేశంతో ధాన్యం బహిరంగ వేలానికి గ్లోబల్ టెండర్లు పిలిచినట్లు గంగుల తెలిపారు. రైతులకు క్వింటాలు ఉత్పత్తికి 2500 రూపాయలు ఖర్చు అవుతుండగా కంపెనీలు 1800 రూపాయలు మాత్రమే ఇస్తామని కోట్ చేయడంతో మరోసారి టెండర్లు పిలిచినట్లు వివరించారు. సరిగ్గా అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో కొనుగోలు వద్దని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఈసీ ఆదేశాలతో టెండర్లు ఓపెన్ చేయలేదని తెలిపారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసినట్లు ధాన్యం కొనుగోళ్లు 41 లక్షల టన్నులకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు ఏ కంపెనీలు వచ్చినో సభా సంఘం ముట్టండి, ఎవరు టెండర్ తీసుకున్నారు ఆ యాక్షన్ మొత్తం కూడా హౌస్ కమిటీకి పెట్టాను సార్. ఏమంటలేను, అక్కడ గోడౌన్లు ఖాళీ కావాలి, రైస్ మిల్ ఖాళీ కావాలని యాక్షన్ పెట్టాం సార్. మన కోడ్ చేసింది 2007 రూపాయలు అయితే హౌ మచ్ వి కలెక్టెడ్ డెఫినెట్గా మీరు అందరూ సభా సంఘం దృష్టి తీసుకురండి, ట్రాన్స్మిషన్ టెండర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. తాజాగా ప్రభుత్వం 35 లక్షల టన్నుల ధాన్యానికి పిలిచిన టెండర్లు 4 కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కేలా ఏర్పాట్లు జరిగాయని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేసింది. నిల్వ ఉన్న ధాన్యాన్ని సైతం వారే కొనుగోలు చేస్తారని, మళ్లీ వాళ్ళ దగ్గర నుంచే ప్రభుత్వం 50 రూపాయలకు సన్న బియ్యం కొనుగోలు చేసిందని ధ్వజమెత్తారు. 35 లక్షల టన్నులను ఖాళీ చేయాలని టెండర్లు పిలిస్తే కనీసం అందులో 35 కిలోలు కూడా ఖాళీ చేయలేదని మండిపడ్డారు. పైగా 7 లక్షల టన్నులకు మాత్రమే డబ్బులు కట్టారని, మిగతా సొమ్ము సర్కార్ ఖజానాకు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. ఆ 4 కాంట్రాక్టర్ల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో తప్పులు జరిగాయని భావించినా సభా సంఘం ఏర్పాటు చేసి విచారణ జరపాలని స్పష్టం చేశారు. అయితే ధాన్యం కొనుగోలు టెండర్లపై శాసనసభలో మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆధారాలతో సహా నిరూపిస్తామని బీఆర్ఎస్ చెప్పినప్పటికీ ప్రభుత్వం సభా సంఘం వేయకపోవటం చూస్తే నిజంగానే కాంగ్రెస్ సర్కార్ 1100 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లయింది. సన్నబియ్యం కొనుగోలులో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి. గతంలో కొనుగోలు చేసిన ధర కంటే ఎందుకు తక్కువ రేట్ కోడ్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టెండర్లపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. డిమాండ్ చేస్తున్నా, రైస్ మిల్లులు అందరూ ప్యాడీ ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టెండర్ యాక్షన్ ప్రకారము ప్యాడీ కలెక్ట్ చేయండి, వాళ్ళని డబ్బులు కలెక్ట్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా ఎప్పుడు జరుగుతుంది. మరి టెండర్ పిలిచినమన్నారు, ఎవరెవరు కాంట్రాక్ట్లు వచ్చిండ్రు, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు, ఓపెన్ యాక్షన్ పెట్టాలంటే 100 మంది రావాలి కదా, ఎంతమంది వచ్చిండ్రు అని మీ సభా సంఘాన్ని ఏమని చెప్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి మేము వేయమని స్పందించింది. మీరు తెల్లంగా ఉంటారు, ట్రాన్స్పరెన్సీ అన్నారు కదా, సభా సంఘం వేసేందుకు మీరు ఎందుకు వెనకాడుతున్నారు ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సభా సంఘం వేస్తే తెలుస్తుంది ఎంతమంది యాక్షన్లు పాల్గొన్నారు, ఎవరు రింగ్ చేసిండ్రు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకు తక్కువ రేటు కోడ్ చేశారు, తక్కువ రేటు కోడ్ చేసిన వాళ్ళు ఎందుకు ప్యాడీ తీసుకుంటలేరు, ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి ప్రధాన డిమాండ్ పెడితే ప్రభుత్వం సమానం చెప్పలేకపోయింది. నేను అందుకే ఇవన్నిటికి సభాసంఘం వెయ్యండి, స్పీకర్ దగ్గర పెట్టండి ఫైళ్ళు, టెండర్ యాక్షన్ యొక్క విధి విధానాలు బయట పెట్టండి, ప్రజలకు తెల్లంగా ఉంటుండగా ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే రేషన్ కార్డు మీద అబద్ధం చెప్తున్నారు గౌరవ మంత్రి గారు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని చెప్తున్నారు, ఆన్ రికార్డు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి పోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెనువెంటనే దాన్ని హౌస్ కమిటీ వేసి నిజాలు దిగ్గుదేయాలని చెప్పి కోరుతున్నాను. టెండర్లు ఏ పద్ధతిన పెట్టినరో, ఏ ప్రాతిపదికన పిలిచినరో, ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేసినరో ఎక్కడ కూడా పారదర్శకంగా చెప్పకుండా కొద్దిమంది ఒక 4 వచ్చి మిల్లర్లందరినీ పిలిచి మేము టెండర్లలో మేము తీసుకున్నాం ధాన్యం, మీ మిల్లర్లలో ధాన్యం తీసుకున్నాం, మీ ధాన్యం మాకు అక్కర లేదు, 2250 రూపాయలు
చొప్పున మాకు డబ్బులు ఇవ్వండి మీ దగ్గర ఉన్న ధాన్యానికి అని చెప్పి అడగడం జరిగింది. ఇదేం పద్ధతి? మా దగ్గర ధాన్యం ఉంది, ప్రభుత్వం మా దగ్గర ధాన్యం పెట్టింది, ధాన్యం తీసుకొని పోండి, ప్రతి సంవత్సరం కూడా మేము మిల్లింగ్ చేసి ఇచ్చేవాళ్ళం, అయితే ఇప్పుడు చేయమంటే మిల్లింగ్ చేసి ఇస్తాం, లేదంటే ధాన్యం తీసుకుపోండి అని చెప్పి వారు మిల్లర్లు అంటే కూడా ఈ టెండర్ తీసుకున్న వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళని బలవంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళు రేట్ వేసిన దానికంటే ఇంకెక్కువ కావాలని చెప్పి మిల్లర్లను ఇచ్చేస్తూ దాంట్లో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. 1100 కోట్ల రూపాయల పైగా చేతులు మారుతున్నట్టు తప్పుడు పద్ధతుల్లో బయట ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. మేము ఒకటే అడిగినాం, సభా సంఘం వేయండి, ఫైల్స్ అనేది ఇచ్చి స్పీకర్ గారి సమక్షంలో పెట్టండి పరిశీలన కొరకు, సభ పరిశీలన కొరకు. సభకు మించిన అసెంబ్లీకి మించిన వేదిక అది లేదు ఈ ప్రజాస్వామ్యంలో, కాబట్టి ఆ పద్ధతులు తెండి అని చెప్పి రూల్ ప్రకారమే అడిగినాం. ప్రభుత్వం పారిపోయింది, తప్పు చేసి దొరికిపోయిన దొంగలాగా ఇవాళ ప్రభుత్వం మన దొరికిపోయింది. ఎట్టి పరిస్థితులలో మిల్లర్లు ఇటువంటి దొంగలకు సహకరించకూడదు. మీరు తప్పకుండా చట్ట ప్రకారం మీ గతంలో ఏదైతే ప్రాక్టీస్ ఉందో ఆ పద్ధతుల్లో తప్పకుండా మీ దగ్గర ఓట్లు తీసుకుపోవాలి, లేదా బియ్యం తీసుకుపోవాలి మిల్లింగ్ చేసి తప్ప ఇటువంటి వాటిల్లో ఇట్లా ప్రభుత్వం దౌర్జన్యాలు చేసి ప్రజల సొమ్మును తినాలని, మిల్లర్ల సొమ్మును తినాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతిపక్షంగా ప్రజల తరఫున, రైతుల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మా పైన ఉంది. రాజ్యాంగ విలువలకు పాతరేస్తూ ఫిరాయింపుల కుతంత్రాలతో రెచ్చిపోతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఈ బడ్జెట్ సమావేశంలోనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమంటూ రెచ్చిపోయిన రేవంత్ రెడ్డికి తన సొంత జిల్లా నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆత్మగౌరవంతో పాటు ప్రజాక్షేత్రంలో గౌరవం దక్కాలంటే బీఆర్ఎస్ పార్టీలోనే సాధ్యమని షురూ వాపసుతో కాంగ్రెస్ కు జలకిచ్చారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాటలోనే మరింత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరే దిశగా అడుగులేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు షాక్ తగిలింది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే కుట్రలపై ఘర్వాపసే దెబ్బ పడింది. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ బరితెగిస్తున్న రేవంత్ రెడ్డికి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జలకిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గద్వాల శాసనసభ్యుడిగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మనసు మార్చుకున్న ఆయన మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అసెంబ్లీలో కలిసిన ఆయన గులాబీ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. అలవి కాని హామీలతో, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తరువాత రాజకీయ కుతంత్రాలకు తెరతీసింది. పరిపాలన కంటే ఎక్కువగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏకంగా ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ బీఆర్ఎస్ పార్టీపై కుట్రలు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతిని చూసి యావత్ దేశం సిగ్గుపడింది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం నాగేందర్ ను పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపింది. ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాత మరింత బరితెగించిన రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పే సంస్కృతికి తెరతీశారు. ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జలకిచ్చారు. ఎల్పీ విలీనం ఆశలను అడియాసలు చేస్తూ మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. రాజకీయ కుతంత్రాలతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ ఘర్వాపసి మూవ్మెంట్ తో షాక్ ఇచ్చింది. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలు ఘర్వాపసి మూవ్మెంట్ తీసుకుంటుండటంతో అధికార కాంగ్రెస్ అయోమయంలో పడింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గందరగోళంలో పడిపోయారు. అసెంబ్లీ లాబీల్లోనే ఎల్ఓసి ఛాంబర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కేటీఆర్ కు తెలిపారు. తనను నమ్మించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అవమానించారని కృష్ణమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని ఆయన చేసిన విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించి స్వాగతించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవాలని సూచించారు. ఆ వెంటనే కేసీఆర్ ను కలవడం, బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘర్వాపసి మూవ్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కుట్రలు చేస్తున్న అధికార కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ప్రజాక్షేత్రంలో వారికి గౌరవం తగ్గిపోయింది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తామని నమ్మబలికి 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ ఎందుకో బురిడి కొట్టించింది. అయితే అనుకున్నంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సుముఖంగా లేరు. ఫలితంగా ఇప్పటికే చేరిన వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కండువా కప్పుకోకముందు అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి తీరా పార్టీలో చేరాక పక్కన పెట్టడంతో వారంతా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఎల్పీ విలీనం కాకపోతే ఎమ్మెల్యే పదవి పోవడం గ్యారంటీ. ఆ తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా ఆలోచనలో పడ్డారు. సొంత పార్టీలో కొనసాగితే కనీసం గౌరవమన్నా దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం ప్రజాభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టిన కాంగ్రెస్ నాయకత్వం బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మాత్రం నిల్చోబెట్టింది. ఈ ఘటనతో తీవ్రంగా నొచ్చుకున్న ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఆత్మగౌరవం దక్కుతుందని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గర్భాపసి మూమెంట్ తో మరింత మంది ఎమ్మెల్యేలు కూడా సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఇతర నేతలు కూడా పునరాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అరాచక పాలనలో అన్ని వర్గాలు సతమతమవుతున్నాయి. ఇక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లోనే ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారంతా భావిస్తున్నట్లు సమాచారం. సొంత గూటికి చేరుకొని మళ్లీ ప్రజా సమస్యల తరపున పోరాడాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ వస్తుంది. దీంతో రిజర్వాయర్ 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,75,700 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. అటు ఎగువన భారీ వర్షాలతో జూరాల, సుంకేశ్వర జలాశయాల నుండి వరద భారీగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,79,822 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 3,32,447 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.90 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా జలాశయంలో ప్రస్తుతం 209.5 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఇక జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.